Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. యాక్చువల్ ఇందాక మాట్లాడుతూ చాలా మంది డైరెక్టర్స్ని కలిశాను అని చెప్పని Yeah. అన్నారు. అయితే బుచ్చిబాబు గారిని ఎందుకు కలిశారు? రామ్ చరణ్ గారితో ఫోటో దిగారు. ఐ మీన్ ఆయన ఫోటో దిగారు. వాట్ ఈస్ దట్ బ్యాక్ స్టోరీ ఏంటి దానికి? లేదు, బుచ్చి సార్ని బేసికలీ బుచ్చి సార్ని కలవాలని చాలా రోజుల నుంచి ఉండే. కాకపోతే ఐ వాజ్ రియలీ వెయిటింగ్ ఫర్ సమ్ కాంటెంట్ ఆఫ్ మై మూవీ టు కమ్ అవుట్ ఓకే, బికాజ్ సార్ ఈస్ వెరీ బిజీ. నేను డైరెక్ట్ గా వెళ్ళి కూర్చొని మాట్లాడి ఆయన టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అంటే యు హావ్ బిఫోర్ ఆయన నాకు పరిచయం ఒక లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం పరిచయం ఉంది ఓకే సార్తో. ఓకే కాకపోతే నేను ఒకసారి అడిగాను కూడా సార్ని, సార్ మిమ్మల్ని ఒకసారి కలవాలంటే షూర్ అమ్మా అని అన్నారు. కాకపోతే నేను నా మూవీ ఏదైనా కాంటెంట్ రిలీజ్ అయితే ఒకేసారి ఆయనకి తీసుకెళ్ళి. చూపించొచ్చు. ఐ Okay. డోంట్ వాంట్ టు వేస్ట్ హిస్ టైం మల్టిపుల్ టైమ్స్. ఒకసారి కలిసి మళ్ళీ ఒకసారి కలుస్తాను అంత టైం మనం వేస్ట్ చేయకూడదు వాళ్ళు. ఓకే సో అందుకోసమే నేను ఐ హెల్డ్ బ్యాక్. అండ్ దెన్ మనకి ఎలాగైతే టీజర్ లాంచ్ జరిగిందో దెన్ ఇమీడియట్లీ ఐ మెసేజ్ బుచ్చి సార్ ఈజ్ లైక్ డెఫినెట్లీ మాకు కలుద్దామని ఆఫీస్కి వెళ్ళాం, పెద్ద ఆఫీస్కి. సో వి మెట్ దేర్, వి షోడ్ హిమ్ ద బంగారీ సాంగ్, వి షోడ్ హిమ్ ద టీజర్ ఆఫ్ ద మూవీ. చాలా అంటే చాలా నచ్చింది సార్కి. హీ లవ్డ్ ఇట్. ఆయన డైరెక్టర్ గారిని, డిఓపి గారిని, నన్ను, శ్రీనాథ్ గారిని, ప్రొడ్యూసర్ గారిని అందరినీ పేరున హీ అప్రిషియేటెడ్. వావ్. సో ఆయన బంగారీ సాంగ్ ఎస్పెషలీ కొన్ని మాంటేజెస్ అన్ని లైక్ ఆయన గుర్తు పెట్టుకుని ఆయన హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్, ఇంత బ్యూటిఫుల్ షాట్, చాలా బాగుంది, ఎలా తీశారు అని. డెబ్యూ మూవీ అసలు అలా అనిపించలేదు అండ్ యాక్టర్స్ అందరూ బాగా చేశారు అని హీ ఎంకరేజ్డ్ us a lot. చాలా అప్రిషియేట్ చేశారు. సో దట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్. రైట్ నౌ పెద్ది హవా నడుస్తుంది. Yes. ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ పెద్ది. April 30th రిలీజ్ అవుతుంది. ఎవరి ఫ్యాన్ మీరు అసలు? ఎవరికి బిగ్గెస్ట్ ఫ్యాన్? ఇది మళ్ళీ అడగాల్సిన క్వశ్చన్ ఏనా? నా ప్రతి ఇంటర్వ్యూలో కామన్ గా వచ్చే పేరు రామ్ చరణ్ గారు. మళ్ళీ చెప్పండి. అందుకనే ఫోటో దగ్గరికి వెళ్ళి అలా ఫోటో దిగింది ఆవిడ. యా, సో ఆ రోజు పెద్ద ఆఫీస్కి వెళ్ళాక సార్ తో మాట్లాడిన తర్వాత కింద హాల్లో చూడగానే చరణ్ గారి ఫోటో పక్కన అంటున్నారు టీం వాళ్ళు, "మేడం, నేను చరణ్ గారు అంటే చరణ్ గారు వచ్చారని ఎక్కడెక్కడ చేస్తే ఫోటో అన్నారు." ఓకే, ఫస్ట్ ఫోటో తీయండి నాకు చరణ్ గారు. కాదు, వాట్ యు విల్ సే ఇఫ్ చరణ్ గారు కమ్స్ అండ్ సే హాయ్ గాయత్రి గారు? గాయత్రి గారు బికాజ్ he will definitely say గాయత్రి గారు. I know his nature. సో అందుకని చెప్తున్నా, గాయత్రి గారు నమస్కారం First అండి. అయితే నేను కళ్ళు తిరిగి He used to say this పడిపోతానేమో. one only. What is your first question? అంటే ఆ రిప్లై ఏమి చూడండి. సార్ ప్లీజ్ పించ్ మీ ఇఫ్ దిస్ ఇస్ రియల్ ఆర్ నాట్. సరే ఒకసారి పించ్ చేయండి, ఇది నిజమా కాదా అని అడుగుతాను. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ లో పాట వస్తుంది ఆవిడ, కలలోనైనా కలగన. కాదు మగధీర సాంగ్ వస్తుంది. ఆహా, ధీర 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 అందుకే ఆవిడ అదొస్తుంది. ఒకసారి pinch ఫస్ట్ me అనాలి. సార్ టచ్ అంటే టచ్ అని పాటేసుకుంటాను నేను. మిత్రవిందని ఎక్కడ వదులుతలేదు సార్, గాయత్రి వింద. సో అంటే మగధీర మూవీ నాకు స్పెషల్, వెరీ స్పెషల్. ఒక 100 times 200 times చూసుంటాను. మీరు ఇప్పుడు అడిగితే నాకు సీన్ లో డైలాగ్, ఏ సీన్ లో డైలాగ్స్ చెప్పంటే ఆ డైలాగ్స్ కూడా చెప్పేశాను, అంత పిచ్చి. ఇప్పుడు అడగండి మళ్ళీ. ఎక్కువ డిలే అయిపోతుంది. అడుగుదామని అనుకున్నా కూడా వాళ్ళ వెంటనే అడగండి అంట. పెద్ద ఛాలెంజ్ చేస్తుంది ఇవిడ. చెప్పేస్తానని చెప్పి. గుర్తున్నాయి మాక్సిమం, నాకు అన్ని గుర్తున్నాయి. బట్ ఐ లవ్ దట్ మూవీ. నేను చరణ్ గారి కోసం ఆ సినిమా 100 కాదు, 200 సార్లు చూసాను నేను. అందరూ ఆ సినిమా వచ్చిన తర్వాత ఆ పంచదార బొమ్మ కాస్ట్యూమ్ నాతో కూడా ఉంది. మీరు అడక్క ముందు నాకు అర్థమైపోయింది. చాలా మంది కొనుక్కొని వైట్ అండ్ రెడ్ కలర్ అది చాలా మంది యూజ్ చేశారు. అవును. మీరు కూడా నాతో కూడా ఉంది. ఉంది ట్రూ ఫ్యాన్ అండి. ట్రూ ఫ్యాన్ నేను. ట్రూ ఫ్యాన్. అండ్ నేను ఆ కాస్ట్యూమ్ తో రీల్ కూడా చేశాను పంచదార బొమ్మ పైన. అదే తెలుస్తుందండి. యా, వీ కెన్ అండర్స్టాండ్, వీ కెన్ రిలేట్ టు దట్ అన్నమాట. Yeah, చాలా yeah, బాగా అర్థమైంది. ఒక చిన్న అంటే ఇంత అడ్మైర్ చేస్తున్నారు రామ్ చరణ్ గారిని. సపోజ్ ఒక చిన్న రోల్ ఉంది, సిస్టర్ గా చేయాలి అంటే అసలు వెళ్తారా? ప్రసక్తే లేదు. చరణ్ గారిని ఒక్కసారిగా సరే చేతులు కాదు కాళ్ళు అనుకోండి, నేను మాత్రం మీకు సిస్టర్ గా చేయలేను సార్ అని చెప్తాను నేను. పాటను పాటను కూడా సార్ కలలోనైనా ఊహించుకోలేదు సార్ నేను మీకు సిస్టర్ గా. మనం పాడిన పాట ఆవిడ ఎక్కించుకుంది అనమాట. అయితే ఇంకొక డైరెక్టర్ వచ్చేసి శ్యామ్ సింగ్ రాయ్ అండ్ రణబలి అవునా? డైరెక్టర్ అని అన్నారు. అయితే రాహుల్ రణబలికి కాస్టింగ్ జరుగుతుందంట. దే ఆర్ అవును. లుకింగ్ ఫర్ ఏ లీన్ యాక్టర్ అండ్ అవును, యాక్ట్రెస్ ని అవును, చూస్తున్నారు. మరి ఏమన్నా ఆడిషన్స్ ఇలాంటివి ఇవ్వడం లేదు. జరిగిందా? లేదు. అండ్ రైట్ నో ఇప్పుడు హీరోయిన్ గా వచ్చేసిన తర్వాత అవును. యూ విల్ గో అండ్ యాక్ట్ as a మంచి క్యారెక్టర్ ఉందంటే యూ విల్ గో అండ్ డూ ఆర్ ఎల్స్ యుల్ సీ ఓన్లీ లీడ్ థింగ్స్ చూస్తారా? ఐల్ బి వెరీ ఆనెస్ట్, నేనైతే ప్రస్తుతానికి లీడ్స్ ఆర్ సెకండ్ లీడ్స్ ఇలా చూద్దామని అనుకుంటున్నాను. ఓకే, బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడు ఒక పెద్ద హీరో లైక్ దగ్గర ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ అంటే
ఎలా చెప్పాలి ఇప్పుడు, సరే ఆ క్యారెక్టర్ ప్రాధాన్యత ఉండాలి. ప్రాధాన్యత ఉండాలి. అండ్ దట్ టు మేబీ రెఫరెన్స్ తీసుకోవాలంటే ఇప్పుడు మనకు అఖండ 2 వచ్చింది, అందులో అమ్మాయి కూతురు క్యారెక్టర్ క్యారెక్టర్. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్. హీరోయిన్ కాదు ఆవిడ, బట్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్. సో అలాంటి ఏదైనా స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉన్న రోల్స్ ఏమైనా పడితే ఐఎమ్ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్ టు డూ. రాదర్ దెన్ రామ్ చరణ్ గారు కాకుండా ఇంకా ఎవరితో వర్క్ చేయాలని ఉంది ఇండస్ట్రీ? అందరితోటి అన్న అబద్ధం మాత్రం అంటే ఒక లిస్ట్ వస్తుంది ఇప్పుడు మీరు రెడీ తెలుసుకోవాలి. టాప్ 5 అంటే నంబర్ 1 రామ్ చరణ్, దెన్ సూర్య, దెన్ అడిశేష్ శేష్ గారు, అండ్ మహేష్ బాబు, దెన్ రణ్వీర్ సింగ్. మంచిగా ఇండస్ట్రియల్ బాగా కవర్ చేశారు. ఇండస్ట్రియల్ కవర్ చేయడమనే కాదు, దీస్ యాక్టర్స్ అంటే లైక్ చాలా మంది చూసా. పార్ట్ 2 చూడలేదు, వెళ్ళాలి. పార్ట్ 1 చూసా. నిన్ననే చూసా. ట్రస్ట్ మీ గైస్, అసలు 3 hours అంత డ్యూరేషన్ ఏమి అలా చించేస్తాడు, మామూలుగా లేదు, అద్భుతంగా ఉంది. సో అంటే చాలా మంది మనకు అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారు. తారక్ గారు ఉన్నారు ఆఫ్ కోర్స్, అండ్ ప్రభాస్ గారు, మాధవన్ సార్ ఇస్ ఆల్సో మై ఫేవరెట్ యాక్టర్. సఖీ, అప్పటి సఖీ సినిమా ఎన్నిసార్లు చూసాం మేము, అండ్ హిస్ చెలి మూవీ ఆల్సో ఎన్నిసార్లు చూసాము. ఆ సాంగ్స్ ఇప్పటికీ వింటూ ఉంటాం. ట్రూ. సో వి హ్యావ్ వండర్ఫుల్ యాక్టర్స్. మనకు యాక్చువల్లీ మనకున్న అదృష్టం ఏంటంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. బట్ మేము పిక్ చేసుకున్నప్పుడు ఇంకా కొంతమందికి మనం ఒక పార్షియాలిటీ ఉంటుంది కదా, నా ఫేవరెట్ అని. అలా పార్షియాలిటీ పైన నేను వీళ్ళని పిక్ చేసుకున్నా. బట్ నాకైతే చరణ్ సార్, సూర్య, శేష్ గారు అండ్ రణ్వీర్ సింగ్ వీళ్ళతో చేస్తే ఐమ్ లైక్ చాలా. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మీకు? 4 ఏంటి? తెలుగు, ఇంగ్లీష్, కన్నడ వచ్చు. తమిళ్ కొంచెం தெரியும். నాకు ఆ మొక్క நல்லா பேச முடியாது, నాకు ఆ మొక్క ఒకటే தெரியும். బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు లెర్న్. వెరీ గుడ్. నాకు కూడా నేర్పించండి. సూర్య గారితో చేయాలి కదా, అందుకోసమని కొంచెం తమిళ్ బాగుంది. వినడానికి బాగుంది, చెప్పడానికి కూడా బాగుంది. క్రేజీ. అయితే నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చినాయా? వింటున్నారా స్టిల్? ఐఎమ్ లిజనింగ్. ఏదన్నా చేసేసారా పోనీ కంపెనీస్? అయ్యో లేదు, ఇంకా చేయలేదు. బట్ ఐఎమ్ స్టిల్ లిజనింగ్ టు ద స్టోరీస్. కొన్ని మంచిగా అనిపిస్తున్నాయి, కొన్ని ఇంకా ప్రీ ప్రొడక్షన్ ఫేజ్ లోనే ఉన్నాయి. సో ఇంకా అవి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ ది అంత సెట్ అయ్యి కొంచెం అనౌన్స్మెంట్స్ అవన్నీ రావడానికి టైం పడుతుంది. సో ఐఎమ్ హోపింగ్ సమ్ గుడ్. ఒక పీరియాడిక్ క్యారెక్టర్ వస్తే వుడ్ యు లైక్ టు అండ్ లవ్ టు డూ దట్? ఐ లవ్ టు డూ పీరియాడిక్ క్యారెక్టర్స్. అండ్ నాకు యాక్చువల్లీ మైథలాజికల్ రోల్స్ చాలా ఇష్టం. ఓకే. లైక్ ఐ వాంట్ టు ప్లే పర్వతి ఆర్ సీత, ద్రౌపది, ఇలాంటి రోల్స్ పడాలని. మంచి ఐకానిక్ క్యారెక్టర్స్ పేర్లు చెప్పారు ఇప్పుడు దాకా. ఆబ్వియస్లీ నా ఫోటో షూట్స్ కూడా ఉంటాయి. పార్వతి, సీత అయిపోయింది, ద్రౌపది ఒకటి చేయలేదు ఇంకా షూట్, అది కూడా ప్లాన్ చేస్తాను తొందరలో చేస్తారు మీరు. సో పార్వతి లైక్ నాకు చాలా ఫేవరెట్ రోల్. సమ్ డే ఐ వాంట్ టు ప్లే పార్వతి ఆర్ సీత, ఇలాంటి రోల్స్ ప్లే చేయాలి. లేదంటే ఇంకా రాజమౌళి గారు మహాభారతం తీస్తున్నారు కదా, అందులో ద్రౌపదిగా క్యారెక్టర్ అందులో ద్రౌపదిగా చేసేద్దామని అనుకుంటున్నాను నేను. రాజమౌళి గారు చూడండి, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా పాప దూసుకెళ్ళిపోతుంది. Congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos.